కదులుతుంది నాని చూడు 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 కూడా కదులుతుందా ఇట్లా రండి అమ్మ ఇట్లా రా అయిపోయింది వైకుంఠం ఇదే మన వైకుంఠం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. వైకుంఠం ఓ వా 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 వా. వెళ్తున్నాం లోపలికి. సింహులు నరసింహావతారం. We are going to Yamalokam. యమభటులు, యమదూతలు, యముడు, వీడెవడు చిత్రగుప్తుడు. నౌ వి ఆర్ ఇంటూ యమదూత యమలోకం. ఎలా శిక్షిస్తున్నాడో చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మైన. ఈరోజు అయితే ఒక మంచి మైథాలజికల్ పార్క్ అయితే చూపించబోతున్నానండి. అదే సురేంద్రపురి. హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సురేంద్రపురికి అయితే నేను వచ్చేసానండి. చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది యాదగిరిగుట్టకి దగ్గరలో ఉంటుంది. సో పెద్దలకైతే 350, పిల్లలకైతే 300 ఉందన్నమాట. సో మీరు సురేంద్రపురికి సంబంధించిన ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని అక్కడ ప్రతి ఒక్కటి మనం స్కాన్ చేసి కూడా అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్లో ఒక పెద్ద విగ్రహంతో ఎంట్రీ అయితే ఉందన్నమాట. సూపర్గా ఉంది ఎంట్రీ అయితే. లోపల మనకి చాలా దేవుళ్ళు, అంటే మన ఇండియాలో ఉన్న మొత్తం దేవుళ్ళని అయితే ప్రదర్శించేశారనమాట. చాలా చాలా బాగుంది. ఒకసారి ఎలా ఉందో లోపల చూసేద్దాం రండి. లోపల రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా చాలా వరకు చరిత్రకు సంబంధించినవన్నీ విగ్రహాలు అయితే ఉన్నాయండి. ప్రతిదీ డీటెయిల్గా అయితే వాళ్ళు పెట్టారు. అండ్ హనుమాన్ చరిత్ర, మను చరిత్ర ఇలా అన్ని చరిత్రల గురించి కూడా కొన్ని బాగా పెట్టారనమాట. సో తెలియని కూడా కొన్ని మనం తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కటి నీట్గా ఎలా జరిగింది మన చరిత్రలో, ఎలా చేశారు వాళ్ళు అనేది అన్ని క్లియర్గా ఒక్కొక్కటి చూపించారనమాట. అక్కడ మనకి కొన్ని మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేస్తే అక్కడ ఒక స్కానర్ లాగా ఒకటి ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి సంబంధించి మనం అక్కడ స్కాన్ చేస్తే ప్రతిదీ మనం చూడొచ్చు అనమాట. లోపల చాలా వరకు చాలా పెద్దగా ఉంటుందన్నమాట. 2 hours పడుతుంది మినిమము. చాలా దూరం నడవాలి కూడా. సో టైమింగ్స్ కూడా మనకు 9 to 5 వరకు అలో ఉందండి. సో ఒకవేళ మీరు మార్నింగ్ టైం రావాలి అనుకుంటే కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి క్యాప్స్ కానీ అంబ్రెలా కానీ తీసుకెళ్ళండి. లోపల కూడా మనకి రిఫ్రెష్మెంట్ కోసము కొద్దిగా మనం ఆ ఎండ తాకిడి తగలకుండా కూడా అక్కడక్కడ కొంచెం వాటర్ స్ప్రింకిల్ కూడా చేస్తున్నారు. నాకు అదైతే బాగా అనిపించింది. అంటే మన విజిటర్స్ కోసం వాళ్ళు బాగా ఆలోచన చేస్తున్నారనమాట. సో ఇదంతా సృష్టించిన కర్త మాత్రం మనకి కుండా సత్యనారాయణ గారండి. వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థం ఇది కట్టించారంట. చాలా అద్భుతంగా కట్టించారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అన్ని దేవతలను ఒక్కసారిగా మనం దర్శించుకోవాలంటే ఇది ఒక రైట్ ప్లేస్ అనమాట. చూడ్డానికి చాలా కనువిందుగా ఉంటుంది లోపల మాత్రం మీకు. సో ఇక్కడ ఏ ఫోటో అయితే ఉంటుందో అక్కడ స్కాన్ చేస్తే దానికి సంబంధించినవన్నీ డీటెయిల్స్ కూడా యాప్లో వస్తాయని చెప్పారనమాట. అండ్ ఇక్కడ మనం ఎప్పుడు చూడని పాతాళలోకం, నాగలోకం, వైకుంఠం, కైలాసం, యమలోకం ఇలా చాలా లోకాలని మనం చూడవచ్చు. సో
సో మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫాలో అవుతుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ తప్పకుండా ఈ సురేంద్రపురిని అయితే మీరు కూడా విజిట్ చేయండి. అలాగే ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. పద 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 నాగలోకం. ఇక్కడ చూసిన నాగలోకం నాని నాని నాగలోకం. గోవర్ధనగిరి లిటిల్ ఫింగర్ కదా, నువ్వు అట్లా పెట్టు. యమలోకం. యమభటులు, యమదూతలు, యముడు, వీడెవడు చిత్రగుప్తుడు. నౌ వి ఆర్ ఇంటూ యమదూత యమలోకం. ఎలా శిక్షిస్తున్నాడో చూడండి. అయ్యో అయ్యయ్యో ఏదో కత్తల పొయ్యి. నాకు వెళ్తున్నాం లోపలికి. సింహులు, నరసింహావతారం. 9 రూపాయలు ఉన్నాయా ఈయనకి? నాకు తెలియదే. గంగా తోరణం ఉన్నింటది ఇక్కడ. కృష్ణుడు అన్నీ righteousness, kingdom.
ఎప్పుడైనా కామధేను మనకి డైరెక్ట్గా పాలు ఇవ్వడం చూసారా? ఇక్కడ చూద్దాం రండి. సాగర మథనమే క్షీర సాగర మథనమే వైకుంఠం. ఇదే మన వైకుంఠం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. వైకుంఠం జుమ్ 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 వైకుంఠం జుమ్ 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 వైకుంఠం డమ్ 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 వైకుంఠం వైకుంఠం ఓ వా 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 వా. ఇప్పుడు రామాయణకి సంబంధించిన మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. మంచిగా నీట్గా మొత్తం అన్నీ ఉంటాయి. రాముడు హనుమంతుడు ఆదింగడు మాయాతల తీసుకొచ్చాడు రాముడికి. సీతని. అవునా? కుంభకర్ణుని ఎంత మంచి చూడండి. రావణాసుడు అన్న రాముడు అన్నారు. ఇక్కడ సీత ఇది చేశారు. తర్వాత మళ్ళీ ఇది సీతారామ లక్ష్మణ పుష్పక విమానం అయోధ్య శ్రీరామ పట్టాభిషేకం. అప్పుడు భయం కదా పాము ఏమైంది? అరే రారా తొందరగా పట్టుకో. ఇది నాకు కొన్ని బాగానే పెట్టాడురా. హనుమాన్ చరిత్ర. తపస్సు చేయుట. అంజనాదేవి తపస్సు చేయుట. ఇదంతా హనుమాన్ చరిత్ర. కేసరి అంజనాదేవి ముద్దాడుట. ఇదే కదా హనుమాన్ లా చెప్పేది. ఆ నిజుడుతన వజ్రాయుధాన్ని ప్రయోగించుట, దీవించుట. హనుమంతుడు లంకను లంఘి సిద్ధం ఆగుట. వచ్చేసి పది నుంచి బయటకు వచ్చేసినాడు. చంపి పారేసాడు. పాతాళ లోకానికి వెళ్తున్నాం ఇప్పుడు. పెయింట్ కొట్టారు కొత్తగా ఇప్పుడే. పోదామని సౌండ్ వస్తున్నాయి. పాతాళలోనికి దారి.
బాబా బాబా 3D ఇమేజెస్ సూపర్ ఉన్నాయిరా కదా. వీడియోలో భలే వస్తుంది అసలు. లోపల మనం చాలాసేపు తిరుగుతాం కాబట్టి మనకి కావాలంటే స్నాక్స్ అండ్ టిఫిన్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్ అయితే అలౌ చేశారనమాట. ఫోన్ కూడా అలౌ ఉంది, అందుకే నేను వీడియో తీయగలిగానండి. సో మీరు ఎవరైనా కావాలంటే గొడుగులు అండ్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి తప్పనిసరిగా. అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా ఫాలో అవుతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మాయా సభకు వెళ్తున్నామండి, జాగ్రత్త. చేస్తాను. పద్మవ్యూహంలోకి వెళ్తున్నాం మనం. నానిగాడు పద్మవ్యూహంలోకి చిక్కుకున్నాడు. ఎడదుతున్నాడు. మనం పద్మవ్యూహం మధ్యలోకి వెళ్తున్నాం. ప్రవేశించటమే కానీ అభిమన్యుడు పద్మవ్యూహమునకు పంపిణీ యుద్ధమునకు. అభిమన్యుడు ఎదుర్కొనుట. నాని ఏ నాని రేయ్ ఫిష్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. అన్ని భయమైతే నాని. వాష్ మెషిన్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా మేము ట్రై చేశారు. ఈయనే కుండా సత్యనారాయణ గారు, ఆయన ధర్మపతి. లడ్డూలో ఏముందో చూపి. లడ్డూలు లడ్డూ. సో చూసారు కదా సురేంద్రపురిలో ఉన్న అందాలు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానంటే దెన్ బాయ్.